రాయలసీమ లిఫ్ట్ మీద సీఎం చంద్రబాబు తీరుపై జగన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడ్డారని మండిపడ్డారు. పరిశ్రమల పేరుతో చంద్రబాబు చేసేవన్నీ స్కామ్లేనన్నారు వైసీపీ అధినేత. పరిశ్రమల ముసుగులో తమ మనుషులు బినామీలకు భూములను కారు చౌకగా కట్టబెడుతున్నారని అన్నారు జగన్. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటివరకు 3 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసిందని, దీనివల్ల ప్రజలకు ఒరిగిందేమిటని నిలదీశారు. మెడికల్ కాలేజ్ల ప్రైవేటీకరణ అనేది దశాబ్దంలోనే పెద్ద స్కామ్ గా విమర్శించారు జగన్. రాయలసీమ ప్రజలకే కాకుండా రాష్ట్ర ప్రజలకు ఇది నిజంగా అవసరమైన ప్రాజెక్టు. వీటికి సంబంధించి ఎక్కడా కూడా మనం అన్యాయం చేయడం లేదు ఎవరికి. మనము మన రాష్ట్రానికి మాత్రం న్యాయం జరిగేట్టుగా మాత్రమే అడుగులు వేస్తూ ఉన్నాం. ఈ అడుగులు వేసేది చంద్రబాబు నాయుడు లాంటి అన్యాయమైన వ్యక్తి అడ్డుకునే కార్యక్రమం ఏదైనా ఉంటే తన స్వార్థం కోసం అడ్డుకుంటే అడ్డుకోవచ్చేమో, కానీ అది ఓన్లీ టెంపరీ. ఖచ్చితంగా దీని మీద కూడా ఉద్యమాలు జరుగుతాయి. ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి మేము వచ్చిన తర్వాత వాయువేగంతో ఈ ప్రాజెక్టు కూడా పూర్తి చేస్తాం. క్రెడిట్ చోరీ, తాను తన సివిల్ ఏవియేషన్ మినిస్టరు వీళ్ళ వల్లనే వచ్చింది అన్నట్టుగా బిల్డప్. అది వీళ్ళు ఏం చేసినారు? అది వీళ్ళు ఏమైనా చేసినారా? ఒక పర్మిషన్ తెచ్చినారా? ల్యాండ్ అక్విజిషన్ చేసినారా? కనీసం జరగాల్సిన పనులన్నా చేయించినారా? కనీసము చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఎలా ఉంటుందనంటే క్రెడిట్ వితౌట్ కాంట్రిబ్యూషన్. సౌత్ ఇండియాలో మొదటి స్థానం గ్రోత్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ గ్రోత్ జీబీఏ. అంతేకాదు 5 ఏళ్లలో పారిశ్రామిక రంగం వృద్ధి రేటు, ఇండస్ట్రియల్ సెక్టర్ గ్రోత్ రేట్లో కూడా దేశంలో ఏపీ 5వ స్థానం, సౌత్ ఇండియాలో ఏపీ ఫస్ట్ స్థానం, నెంబర్ 1 స్థానం. దేశం సగటు 8.96 అయితే ఆంధ్ర రాష్ట్రం సగటు 11.14% ఇండస్ట్రీ జీబీఏ. పక్కన తెలంగాణలో చూస్తూ ఉంటే ఆక్షన్లు కనపడతాయి, 170 కోట్లు ఎకరాకు పోయిందని. గుజరాత్లో ఆక్షన్లలో కనపడతా ఉన్నాయి, ఇంత డబ్బులు సంపాదిస్తున్నారని ఆక్షన్లలో ల్యాండ్లు. మన రాష్ట్రంలో మాత్రం రియల్ ఎస్టేట్ కంపెనీలకు సత్వా, కపిల్, ఏఎన్ఎస్ఆర్ ఇటువంటి రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు కేటాయింపులో ఎటువంటి ఆక్షన్స్ లేవు. వీళ్ళకు కేవలం 1.5 కోటికి ఇచ్చినారు. ఎకరా 50 కోట్ల రూపాయలు విలువ చేసే భూములు కేవలం 1.5 కోటికి ఇచ్చినారు. సత్వాకు 30 ఎకరాలు, కపిల్ చిట్ ఫండ్స్ వాళ్ళకు 10 ఎకరాలు, ఏఎన్ఎస్ఆర్ వాళ్ళకు 10 ఎకరాలు, ఇంకా రహేజాకి అయితే మరి 99 పైసలకి 2,73,000 కోట్ల రూపాయలు డీబీటీగా అందించిన ఘనత మాదైతే, చేసిన అప్పులు మొత్తం 3,32,000 కోట్లు మేము అప్పులు చేస్తే, చంద్రబాబు నాయుడు గారు ఈ 2 సంవత్సరాలు కూడా కాక మునిపే ఈయన గారు ఇప్పటికే ఎంత చేసినట్టే తెలుసా? అప్పు 3,02,303 కోట్లు. అంటే మేము 5 ఏళ్లలో చేసిన అప్పులో 90.87% ఈయన 2 ఏళ్ళు తిరక్కతలికి ఇప్పటికే చేసి. పోనీ ఇన్ని అప్పులు చేస్తా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఏమైనా ప్రజలకు ఏమైనా మేలు చేశాడా అని అంటే అది లేదు. సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు. గవర్నమెంట్ ఆస్తి, గవర్నమెంట్ బిల్డింగ్లు, గవర్నమెంట్ మెడికల్ కాలేజు, గవర్నమెంట్ స్టాఫు, జీతాలు ఇచ్చేది గవర్నమెంటు, కానీ లాభాలేమో ప్రైవేట్ వాళ్ళకంట. స్కామ్ కాకపోతే ఇంకేందండి ఇది? ఇటువంటి స్కాముల్లో నిజంగా ఎవరైనా భాగస్వాములు అవుతారా? కిమ్స్ వాళ్ళు పార్టిసిపేట్ చేశారని ఫస్ట్ టప డబ్బా కొట్టుకున్నారు. మళ్ళీ వెంటనే కిమ్స్ వాళ్ళు మేము పార్టిసిపేట్ చేయడం లేదు, ఈ స్కాముల్లో మాకు సంబంధం లేదు అని చెప్పి వాళ్ళు వెనక్కి తప్పుకున్నారు. వెనక్కి తప్పుకునేసరికి వీళ్ళకి ఏం చేయాలో దిక్కు తెలియలే. ఎవడో ఎల్లయ్యతోనూ, పుల్లయ్యతోనూ, డ్రైవర్లతోనూ, వంట మనుషులతోనూ అప్లికేషన్లు పెట్టిస్తూ ఉన్నారు. పెట్టించి వాళ్ళకైనా సరే నేను ఇస్తానంటానండి ఇప్పుడు చంద్రబాబు.